జీతం కార్డు నుంచి ఈ పొద్దు 11,500 రోడ్లో పడించే జీతం ఎక్కించుకున్నాము అని చెప్పినాము. రోడ్లో పడింటేనే మనకి జీతం ఎక్కింది. అది రోడ్డు 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 అనేది ఇది కాదు. మనకి సిఐటు ఒక ఎర్ర జెండా కింద ఉన్నాం కాబట్టి ఆ జెండాను చూసి పై మన జీతం పెంచుతారు. అంతేగాని ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుండే సమావేశాలు ఏం జరుగుతున్నాయంటే 23 ధర్నా చేసినాము టీచర్లము ప్రాజెక్టుగా, 24 ఆయాలు చేసినాము. ఈ ఫోటోలన్నీ పేపర్లు చూసి ప్రమాణంగా పోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మన శిబిరానికి వచ్చి మేము మా ప్రభుత్వం వస్తే ఇప్పుడు మా చేతల్లో ఏమీ లేదు, మా ప్రతిపక్షమే, ఈ ప్రభుత్వంలో మీకు ఏమీ పెంచలేదు కాబట్టి మా ప్రభుత్వం వస్తే పెంచుతామని హామీ ఇచ్చినారు. కనీసం వాళ్ళ పక్కన మేము హామీ ఇచ్చిన వాళ్ళమన్నా ఒక గొంతు వినిపిస్తాము అని నిన్నటి నుంచి పేపర్లో రాష్ట్రం చదువుతున్నారు. ఏమని? అంగన్వాడీ వాళ్ళంటే అమ్మ తర్వాత అమ్మ, నాన్న తర్వాత నాన్న, మామ తర్వాత మామ. అప్పుడు ఏమని ఆలోచన చేస్తారంట. భవనాలు ఇన్స్టెంట్ కట్టిస్తారంట. జీతం అయితే ఆలోచన చేస్తారంట. కానీ మన కోసము రాప్తాడు ఎమ్మెల్యే మేడం గారు బాగా మాట్లాడినారు. ఎందుకంటే సీతమ్మ గారు బాగా మాట్లాడినారు. నిన్న మొన్న ఈ వారం రోజుల నుంచి మన ధర్నా బజార్లో పడినాం కాబట్టి మన బాధలు చూసినారు కాబట్టి అసెంబ్లీలో కొంచెం గొంతుప్పి మాట్లాడింది. మన కోసం అమ్మ తర్వాత అమ్మని మాట్లాడింది. అది మాత్రం కేసు కొట్టాల్సిందే. అమ్మ తర్వాత అమ్మే మనకి, అంతే కదా. ప్రతి ఒక్క పని చేస్తున్నాం కాబట్టి. కానీ బయటకు వచ్చే వాళ్ళకి ఉన్నది వాళ్ళు మూసిపెడతాం కానీ ఇంకా పనులంగా చూస్తాం కానీ అని మూసిపెడుతున్నారు అంతే. కానీ 4 నెలల తర్వాత వాళ్ళు ఏదో సత్తా చూపిస్తారని మాకు హామీ ఇచ్చిపోయినారమ్మా ధర్మారంలోనూ. మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ మన ధర్నా చేయాలో వద్దో అనేది మనకు తెలియదు. కానీ సిఐటి ఏంది, ఎర్ర జెండాలు ఏంది, మనం ఏ పని చేసుకోలేము. మన ఇంట్లో పెద్దలు ఉంటేనే మనం పిల్లలము ఏ పనైనా చేయగలము. ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇంట్లో సరుకులు అయిపోతే మామూలు చెప్పాల్సిందే, అత్తలు చెప్పాల్సిందే. మనకంటే మా కష్టాలు వస్తే ఎర్రజెండా ఖచ్చితంగా చెప్పాల్సిందే. చెప్పాలా? చెప్పాల్సిందే కదమ్మా. ఆ ఎర్రజెండా చెప్పొద్దని మనం చెప్పుకోతున్నారు. మనం నాడు ఎన్ని బయటకు వచ్చిందో లేదు, ఆ యూనియన్ ఏంటో తెలియదు, మన బాధలు ఏంటో తెలియదు. మన వాళ్ళ నాయకులు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళా వాళ్ళ నాయకులే వచ్చి చెప్పారు మనకి. ఇప్పుడు వచ్చి ఒక్కరోజు టెంట్లో 42 రోజులు ధర్నా చేస్తే ఒక్కరోజు టెంట్లో రాలే. టెంట్లోకి వచ్చి ఏమని మాట్లాడిలే. ఇప్పుడు మేము 4 నెలలకు ఎక్కిస్తాం జీతము అని చెప్తున్నారమ్మా. మనం ఇదే మాట్లాడినా ఇదేం లేదు. మనము ఈ నెల అంతా ధర్నా చేసినాము, పోరాటాలు చేసినాము. కానీ 2వ తేదీ అందో పగపగ మండే సూర్యుడు చూడాల్సిందే. 2వ తేదీ ఖచ్చితంగా మనం ధర్నా పోవాల్సిందే. మనము విజయవాడలో ఖచ్చితంగా మన సత్తా ఏందో అంగన్వాడీ వాళ్ళు ఆయాలు టీచర్లు కానీ జీతం కట్టేస్తున్నారు బాధ తప్ప మీరేం ఆలోచన చేయొద్దండి. ఆ జీతం పెరిగితే అదేం పెద్దదేం కాదు, కానీ పెంచాలని కోరుకుంటున్నాము. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు 23, 24, ఈరోజు 27 ధర్నా కార్యక్రమాలన్నీ సక్సెస్ చేశాము. కానీ 2వ తేదీ మాత్రము ఖచ్చితంగా మనమందరం పోల్సిందే, పోరాడాల్సిందే, విజయవాడ దత్తరిల్సిందే. వాళ్ళకి మాత్రము జీవితాలు మాత్రము పెంచుకొని ఖచ్చితంగా రాల్సిందే. మన జనాలను చూసి 12వ తేదీ కానీ మనం సత్తా ఏందో చూపించినాము. అట్లా 2వ తేదీ మాత్రం ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరూ ఏం చేస్తారో ప్రాజెక్ట్ లీడర్లు, సెక్టార్ లీడర్లు మీరు ఏం చేసుకుంటారో ఖచ్చితంగా 2వ తేదీ ధర్నాకైతే ముందుండి మనము సెక్టార్ లీడర్లు, ప్రాజెక్ట్ లీడర్లు, రైలు ఇంజన్లు, మనము ఇంజన్లు పోతే
మనం పోకపోతే జనాభా కనపడకపోతే వీళ్ళందరినీ ఎడగొట్టినాము, ఎర్రజెండాను కనబెట్టినాము, ఇంకెవరు మాట్లాడే వాళ్ళు లేరు అని చెప్తారమ్మా. మన సత్తా చూపించాలంటే 2వ తేదీ ఖచ్చితంగా చలో విజయవాడకి అందరము బయలుదేరి అందరము సక్సెస్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ పెద్దలకి నా ధన్యవాదాలు.